సమాజంలో అది కరువైపోయింది. భార్యాభర్తల మధ్యలో ఒకళ్ళ ఎడల ఒకరు పవిత్ర హృదయులై ఉండకపోవడమే కారణం. కలకాలం కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ ఎడల ఒకరు పవిత్ర హృదయం. పవిత్రత అంటే మన భాషలో నమ్మకం. సామెతలో ఉంది కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ఆమె పెనిమిటి ఆమె యందు. చెప్పాలి, ఆమె పెనిమిటి ఆమె యందు. ఎవరు రాశారు ఈ మాట? సొలొమోను అని చెప్తారని మిమ్మల్ని అడిగింది. వాళ్ళమ్మ రాసింది. సొలొమోను రాసింది 30 అధ్యాయాలే. 31వ అధ్యాయం వాళ్ళ అమ్మగారు రాసి పంపిస్తే ఆ కాగితం అతికిచ్చారు. అమ్మ నాణ్యానికి ఒకవైపు అమ్మ అయితే రెండో వైపు అత్త. అత్తలందరూ సుప్నాథులనే కోడల సంఘం చెప్పింది. అప్పుడు ఎప్పుడు నాకు కోడల్ని పొగిడినంతసేపు పొగిడిన గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ఆమె పెనిమిటి ఆమె యందు. ఒక దైవ సేవకునిగా బ్రహ్మచారిగా నేను చెప్పేది ఏంటంటే, ఆమె పెనిమిటి ఆమెను ఎంత నమ్మాలో ఆమె కూడా తన పెనిమిటి అంత నమ్మాలి. నిత్య అని మీరిద్దరు ఒకళ్ళ ఎడల ఒకరు పవిత్ర హృదయులై అంటే నమ్మకస్తులు. ఓ అంటే ఒబీడియన్స్ అంటే విధేయత. ఎస్, స్త్రీలారా మీ సొంత పురుషులకి చెప్పండి. స్త్రీలారా మీ సొంత పురుషులకి. ఇది 5వ అధ్యాయం 22వ వాక్యం. ఓకే, స్త్రీలారా మీ సొంత పురుషులకి 5వ అధ్యాయం 22. 21లో ఏముంది? క్రీస్తు